హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మాత్రం చాలా బాగున్నాను. ఇది మాత్రం సండే వ్లాగ్ అండి. అండ్ నా ఫస్ట్ మినీ వ్లాగ్ కూడా. సండే అయినా మండే అయినా ఇంట్లో పనులు అయితే తప్పవు కదా, ఏం చేస్తాం, సండే కదా కొంచెం సేపు పడుకుందామంటే అవ్వదు కదా. మీకు కూడా అంతేనా? అయితే కామెంట్ చేయండి. మన ఆడవాళ్ళకి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా కదండి. రుద్దాల్సినవి రుద్ది ఉతకాల్సినవి ఉతికేసరికే ఎక్సర్సైజ్ ఏం కర్మ, యోగాలు వెయిట్ లిఫ్టింగ్లు అన్నీ అవుతున్నాయి. చేసి సండే అయినా రెస్ట్ తీసుకుందామంటే అబ్బే కుదరదంటారు కదా. స్పెషల్ టిఫిన్లు స్పెషల్ లంచ్లు కావాలి, అన్ని స్పెషల్సే, మరి ఏం చేస్తాం, తప్పదు. వండమంటే కుదరదు కదా. ఈరోజైతే చికెన్ 65 బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. చికెన్ అంటే ఒక ఎమోషన్ కదా, మీకు కూడా అంతేనా? చికెన్ బిర్యానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువే, బట్ కుకింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈజీగా చేసుకోవచ్చు. ఇన్ని పనులు చేసిన మనకి కొంచెం సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంటే. అందుకే రోజు మార్నింగ్ లేచిన తర్వాత హాట్ వాటర్లో కొంచెం జీలకర్ర వేసుకొని తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడైతే బిర్యానీ కోసం కొత్తిమీర పుదీనా కట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నా. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి, మరీ డార్క్ కలర్ రానివ్వద్దు. చూసారు కదా, ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడైతే చికెన్ని బాగా వాష్ చేసి సాల్ట్, పసుపు, కారం, చికెన్ మసాలా, అల్లం పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలి. అన్నీ సరిపడే వేయాలండోయ్. ఇక్కడ చికెన్ చూడటానికి అంత రెడ్గా ఎమ్మీగా లేదనుకుంటున్నారా? మనం తినటానికే కాబట్టి ఫుడ్ కలర్ వేయలేదు. అయినా ఈ మధ్య తినకూడదు అంటున్నారు కదా. చూడటానికి ఎలా ఉంటే ఏంటండి, టేస్ట్ ఇంపార్టెంట్ బిగులు అంటారా? నేను కూడా అదే టైప్. ఇప్పుడైతే చికెన్ని కలిపి పెట్టుకున్నాం కదా, అది ఫ్రిడ్జ్లో అలా హాఫ్ అన్ అవర్ అలా ఏం ఉంచాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ వేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే పైన క్రిస్పీగా లోపల ఉడకకుండా ఉంటుంది. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే లోపల కూడా సాఫ్ట్గా ఉంటుంది. అమ్మ బాబాయ్, ఇప్పటికీ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయిపోయింది. చికెన్ని పక్కన పెట్టేసి రైస్ తెచ్చేసుకుందాం. ఫస్ట్ అయితే రైస్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే బిర్యానీ కోసం రైస్ కుక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత అందులో అన్ని బిర్యానీ స్పైసెస్ వేయాలి. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం నేనైతే నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి, నూనె ఏదైనా పర్లేదు. రైస్ అయితే అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది, అందుకని. ఇప్పుడైతే ఒక చిన్న కప్పుడు పెరుగు తీసుకొని దాన్ని బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పెరుగులో కూడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఏ గిన్నెలో దమ్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టేసి అందులో ఇందాక చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కొన్ని బిర్యానీ స్పైసెస్ వేయాలి. ఆ తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలి. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు చికెన్ పీసెస్ని వేయడమే. నేనైతే అన్ని పీసెస్ని పెట్టట్లేదు, కొన్ని పీసెస్ అయితే సైడ్కి పెట్టుకుంటున్నా. చికెన్ పీసెస్ అయితే బిర్యానీలోకే కాదు నార్మల్గా తిన్నా కూడా చాలా బాగున్నాయి, అలా కూడా తినేయొచ్చు. చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేయాలి. తర్వాత 70-80% కుక్ చేసిన రైస్ని వేసేయడమే. రైస్ వేసిన తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, చికెన్ పీసెస్ వేయాలి. మళ్ళీ ఒకసారి చికెన్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం ఆయిల్, నెయ్యి, కొంచెం బిర్యానీ మసాలా వేయాలి. అన్నట్టు మర్చిపోయా, ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టే చేయాలి. ఇప్పుడైతే బిర్యానీ దమ్కి పెట్టేయాలి. బిర్యానీ దమ్కి పెట్టినప్పుడు అడుగంటుతుందని డిసప్పాయింట్ అయ్యే వాళ్ళకి ఒక 3 టిప్స్ చెప్తాను. ఫస్ట్ అయితే దోశ పెంకు కానీ చపాతీ పెంకు కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది దమ్ పెట్టిన గిన్నె కింద పెట్టేయాలి. బిర్యానీ దమ్ పెట్టేటప్పుడు సిల్వర్ ఫాయిల్, చపాతీ పిండిని కలిపి వేస్ట్ చేయడం కంటే కూడా బరువున్న గిన్నెలో వాటర్ పోసి పెట్టినా అడుగు అయితే మాడదు. నెక్స్ట్ టిప్ ఏంటంటే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే బిర్యానీని ఎప్పుడైనా దంప్ చేయాలి, హై ఫ్లేమ్లో పెట్టి చేయకూడదు. ఇలా చేస్తే బిర్యానీ అయితే సూపర్గా వస్తుంది. చూసారు కదా మన బిర్యానీ ఎలా వచ్చిందో. రైస్ అయితే పొడి పొడిగా, విరక్కుండా, టేస్టీగా, ఎమ్మీగా. వావ్, స్మెల్ అయితే మామూలుగా రాలేదు. బిర్యానీ అయితే అయిపోయింది. కిచెన్ పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఒక్క బిర్యానీ చేయడానికి కిచెన్ అంతా ఆగమాగం. ఇప్పుడు ఇవన్నీ సర్ది సింక్లో అంట్లు రుద్దేసరికి తిన్న బిర్యానీ అరిగిద్ది. బిర్యానీకి బెస్ట్ కాంబినేషన్ అయితే గోంగూర చట్నీ. అంత బిర్యానీ తిన్న తర్వాత వాకింగ్ చేయకపోతే ఎలా, అందుకే వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి పాలైతే తెచ్చుకున్నాము. అక్కడ 2 కుక్కలు ఉన్నాయండి. నా దగ్గర చికెన్ స్మెల్ వస్తుందో ఏమో కానీ అక్కడి నుంచి వెళ్ళట్లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.